జవాబుదారీగా ఉండాలి. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థికంగా ఏ రేంజ్ లో ఎదిగారో 2009 నుంచి 23 వరకు ఆయన చేసిన ఎన్నికల అఫిడవిట్లే సాక్ష్యంగా చెబుతాయని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. అవి చూస్తే తెలంగాణ ప్రజలందరికీ స్పష్టమవుతుందని తెలిపారు. 2014లో ఉన్న ఆస్తులను 2018లో ఆస్తులను పోల్చి చూస్తే తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా పెరిగాయన్నారు కేకే. రెండు 2018 నుంచి 23 వరకు కూడా ఇంకా విపరీతంగా పెరిగాయని అన్నారు. కేటీఆర్ నిజంగా అవినీతికి పాల్పడినట్లయితే ఇంత ఆస్తులు ఎలా వచ్చాయో వివరించాలని కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశానని, దానిపై కేటీఆర్ కు హైకోర్టు 4 వారాల నోటీస్ ఇచ్చిందన్నారు. వాటిపై కేటీఆర్ తప్పకుండా హైకోర్టుకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేకే మహేందర్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ గారు 2009 నుంచి 2023 వరకు వేసిన ఎలక్షన్ అఫిడవిట్లను చూసినట్టయితే ఆయన ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి జరిగిందనేది తెలంగాణ ప్రజలందరూ కూడా తేటతెల్లమైపోతుంది కదా. ఇది 2009వ అఫిడవిట్. ఇది దీనిలో ఉన్న ఏదైతే ఇందులో ఉన్న ఆయన ఆస్తులు ఏవి చెప్పిండో వాటిని వాళ్ళని ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. వాళ్ళ 2009లో ఉన్న ఆస్తులు ఇంచుమించు 2010లో ఉన్న ఆస్తులు ఒకటే, ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అయింది కాబట్టి పెద్ద తేడా లేకుండా ఇచ్చిండు వాళ్ళ. దాని తర్వాత 2014లోకి వచ్చిన ఆస్తులను చూసినట్టయితే 2014లో వారి ఆస్తులు ఏ విధంగా పెరిగిపోయినాయి, ఆయన నిజంగానే సచ్చీలుడైనట్టయితే మరి ఒకవేళ ఎమ్మెల్యేగానే ఆయన విధులు నిర్వహించినట్టయితే ఆయనకు ఏ విధంగా ఆస్తులు పెరిగినాయి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోలేదు. 2014 సంవత్సరం నుంచి ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ఆస్తులు ఏ విధంగా పెరిగినాయనేది చూసుకోవాలి. వాళ్ళ 2014లో మంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన చేసిన తర్వాత ఈ ఆస్తులను గిట్ట అంటే 2018 యొక్క సంవత్సరం యొక్క ఆస్తులను చూసినట్టయితే ఈ అఫిడవిట్లో నేను ఏదో అబద్ధాలు చెప్తుంది కాదు. ఇవాళ ఇవన్నీ కూడా కేటీఆర్ గారు స్వయంగా తన యొక్క సంతకాలు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏదైతే పోటీ చేసినప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేయాలనో ఆ అఫిడవిట్లో పొందుపరిచిన వివరాలు మాత్రమే నేను ఇవాళ చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఈ అఫిడవిట్లను చూసినట్టయితే 2009 నుంచి 10లో పెద్ద తేడా లేదు, 14లో కొంత అభివృద్ధి జరిగింది. దాని తర్వాత ఇక 18లో చూస్తే అసలు ఇమ్మడి ముబ్బడిగా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ ఆస్తులు పెరిగింది. ఇవాళ దాంతోపాటు నిజంగానే ఈయన సచ్చీలుడు అయినట్టయితే, అవినీతికి పాల్పడినట్టయితే, ఇలా అక్రమాలకు పాల్పడినట్టయితే మరి కేటీఆర్ గారికి ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకసారి ఆయన తేటతెల్లని చేయాలి ఇవాళ. అంతేకాక 2018 నుంచి మళ్ళీ 2023కి వచ్చినట్టయితే 2023లో కూడా కేటీఆర్ ఆస్తులు మళ్ళీ 18కి 23కి చాలా తేడా ఉన్నాయి. ఇవాళ విచిత్రమైన విషయం ఏంటంటే ఇవాళ 2023 అఫిడవిట్లో 2018లో వాళ్ళ అబ్బాయిని 2018లో చేసిన అఫిడవిట్లో కొడుకును అక్కడ డిపెండెంట్గా చూపించిండ, డిపెండెంట్ 2గా చూపించిండు ఆయన 2018లో. 2023కి వచ్చేసరికి ఆయనకు 18 సంవత్సరాలు నిండినాయి. ఇవాళ 2018లో 18 నుంచి 23కి వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండినాయి. మేజర్ అయినట్టే లెక్క. వాస్తవంగా మన రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా మేజర్ కిందండి పరిగణించబడతాడు ఇవాళ. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే ఇవాళ 2000 ఆయన మేజర్ అయినంత మాత్రాన ఎకనామికల్గా మేజర్ అయిందా, ఆయన ఇంకా డిపెండెంట్ అవుతుందా లేడా అనేది ఇవాళ ముఖ్యం ఇక్కడ. కాబట్టి 2023కి వచ్చేసరికి కేటీఆర్ గారు ఇక్కడ వాళ్ళ అబ్బాయిని ఎక్కడ కూడా